నువ్వు ఇలా వీడియోస్ అవి చేస్తూ ఉంటావు కదా! ఈ వీడియోస్ అన్నీ నీకెవరైనా చెప్తారా ఇలా చెయ్యాలని? లేకపోతే నువ్వేమన్నా చెప్పాలని చెప్తే ఎలా చెప్తావని నన్నొకళ్ళు అడిగారు. దేవుడు మనిషికిచ్చిన పెద్ద వరం చక్కగా నవ్వడం. రెండోది నోటికి మంచి మాటలతో ఎదుటి వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం. ఇదే కదా! అందం అవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళు హైట్‌గా ఉన్నారు, లావుగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే ఎవ్వరైనా సరే వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించడం, వాళ్ళకి కాస్తంత వంట చేసి పెట్టడం, వెళ్ళిన తర్వాత బాగోగులు మాట్లాడడం. ఇంతే కదా! ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందా? ఇవన్నీ చేయకపోతేనే మనిషి ఒంటరిగా అయిపోతారు. ఎప్పుడైతే మన చుట్టూతలో ఉన్న వాళ్ళని మన మన వాళ్ళలాగా మనం భావించి వాళ్ళతో ఎక్కువగా మసులుకొని మాట్లాడుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్కువ మంది బంధువులుగా తయారవుతారు. మనం ఉన్న వాళ్ళందరినీ వదిలేసుకొని ఏకాకిలాగా ఒంటరిగా జీవితాన్ని జీవిస్తున్నాం అనుకో, ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోతారు. ఎవరికైనా సరే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చక్కగా మాట్లాడుతూ కలుపుగోరుగా ఉండే మనుషులంటే చాలా ఇష్టపడతూ ఉంటారు. అందుకనే ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని పలకరించడం, బాగోగులు మాట్లాడడం. ఇంతకన్నా మనం ఏం చేస్తాం? మనం ఏమైనా ఆస్తులు ఇస్తామా? వాళ్ళు ఏమైనా మనల్ని ఆస్తులు అడుగుతారా? నవ్వుతూ ఒక పలకరింపే కదా! పలకరిస్తే మనిషి పులకరించిపోతారంట. అందుకే అందరినీ చక్కగా పలకరిద్దాం, మౌనంగా మూగగా ఉండద్దు.